అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ సంవిస్తరంగా తెలుపుతాను. ఏది వదలను, అన్నీ చెప్తాను. మొత్తం సంవిస్తరంగా తెలుపుతాను. శ్రద్ధగా వినండి. మొదటిది లంకాయాం శాంకరీదేవి. శాంకరీదేవి ఇక్కడ శ్రీలంకలో ఉన్నది. త్రికోమలి అనే ఊరిలో ఉంది. ఇక్కడ అమ్మవారి తొడభాగం పడింది. ఇంకా రెండోది కామాక్షిదేవి, తమిళనాడు కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి వెన్నుభాగం పడింది. 3 శృంఖలాదేవి, ఇది పశ్చిమ బెంగాల్లో ప్రద్యుమ్న పాండవ ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారి కడుపు భాగం పడింది. 4వది చాముండేశ్వరి దేవి, ఇది కర్ణాటకలోని మైసూరులో ఉంది. ఇక్కడ అమ్మవారి జుట్టు భాగం పడింది. 5 జోగులాంబ, ఇది తెలంగాణలో అలంపూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారి దంతాలు పడడం జరిగింది, దంతభాగం పడింది ఇక్కడ. ఇంకా 6 భ్రవరాంబికాదేవి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, శ్రీశైలంలో ఉంది. ఇక్కడ అమ్మవారి మెడభాగం పడింది. 7 మహాలక్ష్మీదేవి, అంటే మహారాష్ట్రలో కొల్హాపూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారి కళ్ళు పడ్డాయి. 8 ఏకవీరికాదేవి, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది, మాహూర్లో ఉంది. ఇక్కడ భుజాలు పడ్డాయి. 9 మహాకాళికాదేవి, ఇది మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ అమ్మవారి పదవి భాగం పడింది. 10 పురూహతికాదేవి, ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ చెయ్యి పడింది. 11 గిరిజాదేవి, ఇది ఒడిస్సాలో ఉంది, జాజ్పూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడింది. 12 మాణిక్యాంబదేవి, ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ అమ్మవారి చెంప భాగం పడింది. 13 కామాక్షాదేవి, ఇది అస్సాంలో గువాహటిలో ఉంది. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడింది. 14 మాధవేశ్వరి దేవి, ఇది ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో ఉంది. అమ్మవారి చేతి వేళ్ళు పడ్డాయి ఇక్కడ. 15 జ్వాలాముఖి దేవి, ఇది హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రాలో ఉంది. ఇక్కడ అమ్మవారి నాలిక పడింది. 16 మంగళగౌరీదేవి, ఇది బీహార్లో గయలో ఉంది. అమ్మవారి వక్షస్థలం పడింది. 17 విశాలాక్షిదేవి, ఉత్తరప్రదేశ్లో కాశీలో ఉంది. ఇక్కడ అమ్మవారి మణికట్టు భాగం పడింది. ఇంకా చిట్ట చివరిది 18వది సరస్వతీదేవి, అంటే శారదాదేవి అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడుందయ్యా అంటే పాకిస్తాన్లో ఉందండి, అంటే కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతంలో ఉంది. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడడం జరిగింది. ఇవి మొత్తం 18 శక్తిపీఠాలు. ఇక్కడ కుడి చేయి పడడమే కాదు, ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా లేదు. టెంపుల్ చూసారు ఎలా ఉందో, అంతే, టెంపుల్ అంతే. అది మీరు అనుకోవచ్చు, అది కూడా శక్తిపీఠమే కదా అని అనుకోవచ్చు. అవును, కొన్ని శక్తిపీఠాలు కూడా విడిగా ఉన్నాయి, కాకపోతే అవి 18లో కాదు 51లో ఉన్నాయి. ఆ 51లో ఎత్తుకుంటే మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఇవి చెప్పిన మాత్రం 18లో అండి. అది మిగతావి కూడా ఉంటాయి, 51లో ఉన్నాయి. ఇంకా 51 108 కూడా ఉన్నాయి.